ఇప్పుడే నందమూరి కళ్యాణ్ రామ్ గారి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసా. మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే నాకైతే నచ్చింది మూవీ. ఇది ఒక మదర్ సెంటిమెంట్ మూవీ. ఇదే కాన్సెప్ట్ మీద గతంలో కూడా చాలా సినిమాలు అయితే వచ్చాయి మామ. కానీ ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అండ్ కళ్యాణ్ రామ్ అన్న కూడా చాలా బాగా కష్టపడ్డాడేమో అని నాకు అనిపించింది. లాస్ట్ ఇయర్ కళ్యాణ్ రామ్ అన్న నుంచి ఏ సినిమా అయితే రాలేదు. అండ్ అంతకు ముందు వచ్చిన మూవీ డెవిల్ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు. అండ్ కళ్యాణ్ రామ్ అన్నకి మదర్ గా, సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ వయసులో కూడా ఆవిడ ఆ రకంగా ఫైట్లు, అమ్మ బాబాయ్ ఫుల్ స్టెంట్లు అయితే చేశారు. ఆవిడ వింటేజ్ విజయశాంతి గారిని చూసినట్టు అనిపించింది నాకు ఆవిడ పోలీస్ క్యారెక్టర్ లో చూస్తే. ఇంకా కథ విషయానికి వస్తే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన వైజయంతి తన కొడుకును కూడా ఐపీఎస్ చేయాలనుకుంటది. అండ్ అర్జున్ కూడా ఐపీఎస్ అవడానికి రెడీ అవుతాడు. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వైజాగ్ ని కను సైకిల్ తో నడిపించే క్రిమినల్ గా మారతాడు. ఇంకా తల్లికి కొడుకుకి మధ్య ఘర్షణ మొదలవుతుంది. చివరికి వీళ్ళిద్దరు కలిశారా లేదా, వీళ్ళిద్దరి మధ్యలోకి విలన్ పఠాన్ ఎలా వచ్చాడు అనేది రిమైనింగ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్టు కళ్యాణ్ రామ్ అన్న ఎమోషనల్ సీన్స్ లో కూడా, యాక్షన్ సీన్స్ లో గానీ అద్దరు కొట్టేశాడు. ఇంకా విజయశాంతి గారు అయితే వింటేజ్ విజయశాంతిని తీసుకొచ్చి ఇందులో పెట్టినట్టు నాకైతే అనిపించింది. నిజంగా చాలా బాగా చేశాడు. ఆవిడ క్యారెక్టర్ మాత్రం భలే డిజైన్ చేశారు. మూవీ మొత్తంలో ఆవిడకి సంబంధించి 2 ఫైట్ సీక్వెన్స్ లో వస్తాయి. ఈ వయసులో కూడా ఏం ఫైట్ చేశారు మేడం అనిపించింది అనమాట. అంత బాగా చేసింది ఆవిడ. సల్మాన్ ఖాన్ గారికి తమ్ముడైన సోహెల్ ఖాన్ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు, పఠాన్ క్యారెక్టర్. ఆయన కూడా చాలా బాగా చేశాడు. నిజంగా విజయశాంతి గారికి పోటీగా భలే చేశాడు ఆయన. ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్ద స్కోప్ ఏం లేదు. అయినా సాయి మన్శేఖర్ ని హీరోయిన్ గా పెట్టారు, పర్లేదు. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఆవిడ ఏదో అలా చేసేసింది అంతే. ఇంకపోతే కమిషనర్ గా శ్రీకాంత్ గారిని పెట్టారు. ఆయన కూడా ఒక మంచి స్కోప్ ఉన్న రోలే పడింది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. బబ్లు పృథ్వీ ఈ మధ్య వచ్చి అన్ని సినిమాల్లో కనబడుతున్నాడు. అండ్ ఈ సినిమాలో కూడా ఆయన మంచి ఎమోషన్ పండించాడు. బాగానే ఉంది. ఆయన క్యారెక్టర్ కూడా బాగానే డిజైన్ చేశాడు. ఇంకా తదుపరి క్యారెక్టర్లు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లో వాళ్ళైతే బాగానే చేశారు. అండ్ మదర్ కి సన్ కి మధ్య డైలాగ్స్ ఉన్నాయి కొన్ని. ఆ డైలాగ్స్ అయితే నిజంగా కన్నీళ్లు తెప్పించాయి అనమాట. అంత బాగా రాసుకున్నారు ఆ డైలాగ్స్ ని. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ ప్రదీప్ అనుకుంటా చాలా బాగున్నాయి. బీజిఎం బై అంజనీష్ లోక్నాథ్ ఎరక్కొట్టేశాడు. నిన్న వచ్చిన ఓదిలా 2 మూవీ కూడా తనే కొట్టాడు అనమాట. ఈ మధ్య తన బీజిఎంస్ కూడా హైలైట్ అవుతున్నాయి. చాలా బాగా కొట్టాడు ఈ మూవీకి కూడా. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఇంకా సినిమా సొంత బ్యానర్ మీద తీశారు కాబట్టి ఇంకా ఖర్చుకి ఏమాత్రం వెనకాలేదు అనుకుంటా. మనకి అది స్క్రీన్ మీద క్లియర్ గా కనబడిపోతుంది ఎంత బడ్జెట్ పెట్టారు, సినిమా ఎంత క్వాలిటీ అనిపిస్తుంది అనేది. ఎన్టీఆర్ అన్న కూడా ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పాడు. లాస్ట్ లో క్లైమాక్స్ 20 నిమిషాలు సినిమాకి మీ కళ్ళమ్మటి నీళ్లు తెప్పిస్తాయి అని చెప్పాడు. నిజంగానే క్లైమాక్స్ 20 నిమిషాలు కూడా చాలా ఎమోషనల్ గా కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయి అనమాట. అండ్ లాస్ట్ లో ఇంకో 2 నిమిషాల్లో ఒక ట్విస్ట్ ఉంటది. అదైతే హైలైట్ అంతే సినిమాకి. చాలా కొత్తగా యూనిక్ గా అనిపించింది. ఇలాంటి కమర్షియల్ సినిమాలో కళ్యాణ్ రామ్ అన్న దాన్ని ఎలా ఒప్పుకున్నాడా అని నాకైతే అనిపించింది అనమాట. ఫైనలీ ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. కమర్షియల్ గా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి సినిమా. నాకైతే నిజంగా 15 నిమిషాలకు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటది, చాలా బాగా అనిపించింది. నిజంగా ఫైట్ సీక్వెన్స్ లో కళ్యాణ్ రామ్ అన్న ఎర్ర కొట్టేశాడు. అది ఫైనలీ సినిమా నాకైతే నచ్చింది. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.